అందరికీ నమస్కారం అండి. నేను మీ సంధ్య. ఈరోజు నేను మా ఊరి గ్రామ దేవతని మీకు చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మా ఊర్లో గ్రామ దేవత ఇంటి ఇలవేలుపుగా పూజిస్తాము బంగారం తల్లిని. చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు కూడా మా గుడికి అయితే వస్తారు. వాళ్ళకు కూడా చాలా నమ్మకం అండి. ఈ గుడిలో బంగారం తల్లి ఉంటారు. ఈవిడ మాకు చిన్నప్పటి నుంచి నమ్మకం అన్నమాట. ఆవిడ ఏం కోరినా సరే మా కోరికలు తీరుస్తుందనే నమ్మకం అండి. మా ఊర్లో ప్రజలందరూ సంవత్సరానికి ఒక్కసారైనా అమ్మవారికి ఘనంగా పూజలు అయితే నిర్వహిస్తారు. ఆవిడకి చేసే ఆ పూజలు ఏమైతే ఉంటాయో అవి మరి ఇంకే అమ్మవారికి అంత ఘనంగా అయితే జరపరు. అంత స్పెషల్ అన్నమాట. ఎవరి దగ్గర ఉన్నా లేకపోయినా ఊరు మొత్తం చందా ఎత్తి మరి ఆ అమ్మవారికి పండుగ చాలా ఉన్న దాంట్లోనే ఘనంగా జరుపుతాము. ఎంత అద్భుతమైన అమ్మవారు అంటే మన బాధల్ని చాలా వరకు దూరం చేస్తారు. మనం మనస్ఫూర్తిగా ఎటువంటి కోరికలు అయితే కోరుకుంటామో వాటిని తీర్చడానికి అమ్మ అనుకూలంగా మనకి అన్నీ సమకూరుస్తారండి. మా ఊర్లో చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి ఆవిడని ఆరాధిస్తారంటే ఆవిడ ఎంత శక్తివంతమైన దేవతో మీరు తెలుసుకోవాలి కంపల్సరీగాను. మీరు అమ్మవారిని చూస్తున్నారంటే మీకు ఏదో అదృష్టం ఉంది. అందుకే ఈరోజు మా అమ్మవారు మీకు అంటపడ్డారనే నేను చెప్తాను. మేము చాలా ఆనందంగా జరుపుకుంటామండి. అయితే మేము ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారికి ఇవన్నీ చేయడానికి గల కారణం ఏంటంటే ఉగాది ముందు రోజు అమావాస్య కాబట్టి ఈ ఉగాది రోజు మన గ్రామ దేవతల్ని మన ఇంటి ఇలవేల్పుల్ని మనం కంపల్సరిగా గుర్తు చేసుకొని పూజలు చేసుకొని మనస్ఫూర్తిగా మన కోరికలు చెప్పుకోవాల్సిన రోజు ఇది. మేము అందుకే మా ఫ్రెండ్స్తో కలిసి అందరము మా అమ్మ వాళ్ళు అందరము కూడా గుడికి వెళ్ళాము. శుభ్రం చేయాలి కాబట్టి అమ్మవారిని శుభ్రం చేసి కల్లాపులు ముగ్గులు అన్నీ చల్లి మా కోరికలన్నీ మేము చెప్పుకున్నాము. మా చిన్నతనంలో అయితే అమ్మవారి గురించి చాలా కథలుగా వినేవాళ్ళము. ఏంటంటే మేము స్కూల్కి వెళ్ళే రోడ్డు పక్కనే ఉంటారు అమ్మవారు. వీక్లీ వన్స్ సండే మాకు సెలవు ఉంటుంది. ఆ రోజు ఇంక మార్నింగ్ మేము స్కూల్కి ఎలా క్యారేజీలు పట్టుకెళ్ళేవారమో అక్కడ కూడా అంతే తీసుకొని వెళ్ళిపోయి అక్కడ శుభ్రం చేసుకొని ఆవిడ దగ్గరే తిని అక్కడే నిద్ర చేసి సాయంత్రం ఇంటికి స్కూల్ నుంచి ఎలా వస్తామో అలా వచ్చేవాళ్ళము. అప్పుడైతే చాలా చిన్నది ఉండేది. లోపల చిన్నవి అన్నీ ఉండేవి. అది మాకు అంత తెలియని వయసు, కానీ మేము చాలా అక్కడే ఉండిపోయి అన్ని ఆటలు పాటలు అన్నీ ఆ గుడిలోనే అయిపోయేవి. ఆడుకునే వాళ్ళమి. అంత చిన్న వయసులో కూడా మాకు అమ్మవారు అంటే అంత భక్తి అండి. ఊర్లో కూడా అందరూ ఎటు వెళ్ళిపోయినా సరే ఆ పండగ రోజు మాత్రం ఆ 3 రోజులు చేస్తారు. ఆ 3 రోజులు కూడా అందరూ ఎక్కడ లేని వాళ్ళందరూ వస్తూ ఉంటారు మా గుడికి అయితే. మా అమ్మ అంటే అంత ఇష్టం అందరికీ. ఊర్లో పనులు అవి చాలా తక్కువ ఉంటాయండి. పల్లెటూరు పైగా ఇక్కడ వాటర్ అది సదుపాయాలు అవి తక్కువ ఉంటాయి చాలా. పంటలు కూడా అందరూ పండించడం పూర్తిగా మానేశారండి. అందరూ వ్యవసాయం చేయడం అయితే తగ్గించేశారు. బయట పనులకు ఎక్కువగా వెళ్ళిపోతారు ఇక్కడ ప్రజలందరూ కూడా. కానీ ఊరు పండగకు మాత్రం కంపల్సరీగా అందరూ ఎక్కడ లేని వాళ్ళు కూడా తిరిగి వాళ్ళ ఊరికైతే వచ్చి అమ్మవారికి వాళ్ళ కోరికలు చెప్పుకుంటారు. ఆ సంవత్సరం మొత్తం ఆవిడనే వేడుకుంటారనమాట, మమ్మల్ని చల్లగా చూడమ్మా అని. మళ్ళీ సంవత్సరం అయ్యేసరికల్లా వాళ్ళు వస్తారు. వచ్చి వాళ్ళ కోరికలు మళ్ళీ చెప్పుకుంటూ ఉంటారండి. ఎంత ఇష్టం అంటే అందరికీ. ఆవిడ తర్వాతే అందరూ అనుకునేలాగా కొంచెం లేని పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడా అమ్మవారికి అన్ని సదుపాయాలు ఉండాలని అన్నీ సమకూర్చారు. అంత ఇష్టం అన్నమాట. మిగిలిన టెంపుల్స్ కూడా ఉన్నాయి మా ఊర్లో. వాటిని కూడా నేను తర్వాత చూపిస్తాను. ఇదైతే మాత్రం చూపించగలరు. మిగిలినవి కడతారు. పూర్తి అయిపోయిన తర్వాత నేను తప్పకుండా ఆ వీడియోలు కూడా చేస్తాను. ఇప్పుడైతే అమ్మవారికి మేము పసుపు ముందైతే శుభ్రంగా గుడంతా నీట్గా క్లీన్ చేసి అమ్మవారికి పసుపుతో పాదాలు అవి శుభ్రం చేసాము. ఆ తర్వాత కింద ప్రాంగణంలో కూడా ఉంటాయి కదా, వాటికి కూడా పసుపుతో చేసి బొట్లు అవి పెడుతున్నాము. అది ఇష్టం అంటే ఫస్ట్ నుంచి అలా నా అలవాటు అయిపోయింది. అమ్మ వాళ్ళు చేయడం, అమ్మ వాళ్ళ తర్వాత మేము చేయడం మాకు ఫస్ట్ నుంచి నేర్పించేశారు.
చెప్తారు, ఇంకా ఇలా చేయాలి కంపల్సరీగా, ఇలా శుభ్రం చేసుకోవాలి, అలా నీట్గా చెయ్యాలి. అమ్మవారికి పసుపు అంటే చాలా ఇష్టం అంట. నాకు అమ్మ చెప్పేవారు ఎప్పుడూను. నేను కూడా సరే అని ఇంకా పసుపుతో అన్నీ శుభ్రం చేస్తాను ప్రతిదీ కూడాను. గుమ్మాలకి శుభ్రంగా పసుపు రాసి బొట్లు పెట్టి నిండుగా కల్లాపి చల్లి ముగ్గులు పెట్టడం ఇవి మాకు ఫస్ట్ నుంచి వస్తున్నాయి. అమ్మవారి పండుగ 10వ నెలలో విజయనగరం పైడితల్లమ్మ అమ్మవారి పండుగ ఉన్నది కదా, ఆ పండుగ రోజే ఇక్కడ కూడా మేము మా బంగారం తల్లి పండుగ అయితే జరుపుకుంటాము. ఈసారి మా పండుగను మీతో షేర్ చేసుకుంటాను, అంటే అప్పుడు కూడా వీడియోలు చేసి పెడతాను. మా ఊర్లో పండుగ ఎలా చేసుకుంటాం అనేది తెలుస్తుంది మీకు కూడా. ఎంతమంది జనం వస్తారు, ఎంత పవర్ఫుల్ ఆవిడ, అవి కూడా మీతో నేను ఆ వీడియోలో షేర్ చేసుకుంటాను. అయితే పండగకు 15 రోజుల ముందు నుంచే ఘటాలు తీస్తారు. ఆ ఘటాలు అంటే ఏమిటో మీరు ఆ వీడియోలో చూడవచ్చు. 15 రోజులు ముందుగానే తీస్తారు. రోజు అమ్మవారిని వీధిలోకి బయటకు తీసి అందరూ వచ్చి వాళ్ళ ఇంట్లో ఏముంటే అది ఫస్ట్ వండింది తీసుకొచ్చి అమ్మవారికి ఇస్తారు, మిగిలింది వాళ్ళు తీసుకుంటారు. అలా 15 రోజులు చేస్తారు. ఆ తర్వాత అమ్మవారికి పండగ అయితే ఘనంగా చేస్తారు. ఈసారి నేను ఆ వీడియో కూడా మీకు పెడతాను. ఇంకొకటి ఏంటంటే అమ్మవారిని మా ఇంట్లో నుంచే తీస్తారు. ఆ ఘటాలు కూడా మా ఇంట్లోనే ఉంటాయండి. నెక్స్ట్ వీడియోలో అవి కూడా మీకు నేను చూపిస్తాను ఏంటనేది. మా ఇంటి ఎలువేల్పు అని చెప్పాను కదా అమ్మవారు, సో మా ఇంట్లోనే ఘటాలు అవి ఉంటాయి. పూజారి కూడా మా తాతగారు తర్వాత మా పెదనాన్న, అలా ఆనవాయితీగా వస్తుంది తరతరాల నుంచి. ఇంకా మా ఇంట్లోనే ఉందంట అమ్మవారు. సో మాకు ఇంకా ప్రత్యేకమన్నమాట అమ్మ అంటే. మేము ఎక్కడున్నా సరే పండగకి మాత్రం ఆడపిల్లల్ని అందరినీ పిలిచి వేటలు అయ్యి వేసి ఘనంగానే అన్నీ చేస్తాము. ఉన్న రోజు వేటలు వేస్తాము, లేనప్పుడు కోళ్ళనైనా కోసి ఆడపిల్లలు వాళ్ళు పిలిచి అన్ని భోజనాలు అవి పెట్టి చీర సారీ అన్నీ పెట్టి పంపిస్తారు. ఇక్కడ ప్రతి కూడా ఇదే జరుగుతుంది. వాళ్ళకి ఉన్న దాంట్లోనే ఆనందంగా ఉంటారు మా ఊరు ప్రజలైతే. నేను నెక్స్ట్ కంపల్సరీగా మా ఊరు పండుగనైతే ఒక వీడియో చేసి నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను, మీరు చూడవచ్చు. మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే అక్కడి నుంచి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. మీ కోరికలు ఏవైనా తీరకపోతే నాకు మెసేజ్ చేయండి, తీరినా సరే మెసేజ్ చేయండి, ఇలా కోరుకున్నాను మీ అమ్మవారి ఫోటో చూసి తీరిందని. చాలామందికి నమ్మకం అండి. ఎందుకు చెప్తున్నాను ఇంతలా అంటే, మీరు వినే ఉంటారు బంగారం తల్లి గురించి. ఆవిడ పేరు ఎక్కడ విన్నా, ఎక్కడి నుంచి దండం పెట్టుకున్న, మనసులో ఎక్కడిని స్మరించిన బాధలన్నీ తొలగిపోవడం అయితే అది నేను గ్యారెంటీ ఇస్తానండి. నాకు అంత ఇష్టం అమ్మవారంటే. నాకే కాదు, ఉన్న ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం. మీరు మనస్ఫూర్తిగా అక్కడి నుంచి అయినా సరే దండం పెట్టుకొని, నాకు ఈ బాధ ఉంది, దీన్ని కొంచెం తొలగించు అని మీరు మనస్ఫూర్తిగా అక్కడి నుంచి అనుకున్నా సరే అమ్మ దూరం చేస్తుంది. ఆ నమ్మకం మాలో ఉంది. మీరు కూడా అలా నమ్మి చేస్తే మీకు అమ్మవారు కనిపిస్తారు కంపల్సరిగా, అదైతే నేను చెప్పగలను. ఇంకొకటి ఏంటంటే అమ్మవారిని ఎప్పుడు చిన్న చూపు చూడకండి. ఈవిడేదో చెప్తుంది, ఏవి నిజమవుతాయి అలాంటివి మనసులోకి రానివ్వకూడదు. అసలు నెగిటివ్ అనేది మనం ఎంత పాజిటివ్గా ఆలోచిస్తామో మనకి వచ్చే రిజల్ట్స్ కూడా అంతే పాజిటివ్గా ఉంటాయండి. నాకు చాలా ఇష్టం కాబట్టి నేను చెప్తున్నాను. ఒకసారి మీరు వీడియోలో చూసినట్లయితే మా అమ్మ మా పాప అంటారు కదా పెద్దవాళ్ళు ఏం చేస్తే పిల్లలు కూడా అలానే చేస్తారు, అలానే ఉంటారని. నేను చేస్తున్నాను, మా అమ్మాయి కూడా చేయడానికి చూస్తుంది. చూడండి ఈ వీడియోలో. నేను మా అమ్మ దగ్గర నుంచి అలా నేర్చుకున్నాను, మా అమ్మాయి కూడా నా దగ్గర నుంచి అలాగే నేర్చుకుంటుంది. నాకెంత భక్తి అయితే ఉన్నదో మా అమ్మాయికి కూడా అంతే భక్తితో, అంతే నమ్మకంతో అమ్మవారి మీద ఉండాలని నేను అమ్మవారిని వేడుకుంటున్నాను ఈ పండగ రోజు. ఆవిడ కోరికలన్నీ సరే నా కోరికలన్నీ ఆవిడ తీర్చారండి. నేను అనుకున్నవన్నీ నాకు దగ్గర చేశారు. నేను అందుకే ఎప్పుడూ అమ్మవారికి ఏమీ తక్కువ చేయను. అలాగని నేను కోరిన కోరికలు ఏవి అమ్మవారు తీర్చకుండా అయితే లేరు. మనం మనస్ఫూర్తిగా మంచిగా కోరుకుంటే ఆవిడ కూడా కల్మషం లేకుండా కోరుకుంటే ఆవిడ కూడా మన కోరికలు తీరుస్తారని నేనైతే చెప్తాను. నాకు అంత
ముగ్గులవి అయితే ఏమీ రావండి. అమ్మ వాళ్ళు బాగా వేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి నేను కొద్దిగా నేర్చుకున్నవే నేను ఇక్కడ వేస్తూ ఉంటాను. అమ్మ నాకు పక్క నుంచి చెప్తూ ఉంటారు అయినా ప్రతిదీ కూడాను ఇలా చేయాలి అని. నేను అదే చేస్తాను. అమ్మ వాళ్ళు జస్ట్ 5th క్లాస్ వరకే చదువుకున్నారు, కానీ అమ్మకు అన్నీ తెలుసు. అమ్మ అందరి గురించి అనుకుంటారు వీళ్ళు ఇలా ఉంటారు అని. అమ్మ చదువుకోవడం తక్కువైనా సరే జ్ఞానం ఎక్కువ ఉంటుందండి మా అమ్మకి. మా అమ్మకి తెలిసినని కూడా నాకేం తెలియదు. అమ్మ అంటూ ఉంటుంది ఎప్పుడూను, ఇంత ఎదిగావు నీకేం తెలియదు, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని. నేనే తెలుసుకోలేదు, ఇంకా తెలుసుకోవాలి. అమ్మ గురించి తెలుసుకోవాలి, అమ్మవారి గురించి కూడా ఇంకా చాలా తెలుసుకోవాలి. ఈరోజైతే నాకు చాలా ఆనందంగా ఉంది. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను, అమ్మ నీకు పసుపు కుంకాలు ఇవ్వాలి, నేను చాలా రోజుల నుంచి అలాగే అవ్వట్లేదు నాకు అనేసి అనుకున్నాను. ఇంక తెల్లవారితే ఏమైతే అది అయిందని ఇల్లు అది శుభ్రం చేసుకొని అమ్మవారి గుడికి అయితే మేము వెళ్ళిపోయాము. వెళ్ళి అక్కడ కూడా శుభ్రం చేసి మనస్ఫూర్తిగా నవ్వుకున్నామండి. దండం పెట్టుకొని అమ్మవారి ముందే కూర్చొని చాలాసేపు ఉండిపోయాము గుడిలోనే. ఆ తర్వాత మిగతా పనులు చేసుకుని తినడం అయితే చేయొచ్చులే అనుకున్నాము. ఏది చేసినా భక్తితో చేస్తామండి మా ఊరిలో మాత్రం. మా ఊరిని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. మా ఊరు ఎలా ఉంటుంది. ఊళ్ళో జనాభా అయితే తక్కువ మందేనండి. మా ఊళ్ళో 70 ఇల్లులు ఉంటాయి. అందులో ఒక 300 మంది జనాభా ఉంటారు. కానీ అందరూ అయితే ఇక్కడ ఉండరు. ఇక్కడ పనులు తక్కువ అని చెప్పాను కదా, అందరూ అయితే ఇక్కడ ఉండరు. వేరే వేరే ఊళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళ సంపాదన అది చూసుకుంటారు. ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు అలాంటి వాళ్ళు ఉండిపోతారు ఇక్కడ. వాళ్ళకి అక్కడి నుంచి వీళ్ళు ఏమైనా పంపించడం అది చేస్తారు. కానీ పండగకి మాత్రం అందరూ కంపల్సరీగా వస్తారు. ఇక్కడ పనులు అంటే చెరువు పనులు అవి ఉంటాయి. చెరువు పని ఉపాధి అది ఉంటుంది. ఆ వీడియో కూడా నేను చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి ముగ్గులు పెడుతున్నాను నేను. ఎలా పెట్టినప్పటికీ ఫినిషింగ్ టచ్ మాత్రం చాలా బాగుంటుంది. కావలిస్తే మీరు ఈ వీడియోలో చూడండి. నాకు వచ్చాయి, చిన్నవే నేర్చుకుంటాను నేను. అమ్మ వాళ్ళకి బాగా వస్తాయి, వాళ్ళు బాగా పెడతారు. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది ఇంకా అలా చేయడం, కాబట్టి వాళ్ళు అన్నీ బాగా చేస్తారు. నేను అమ్మ దగ్గర నుంచి కొన్ని నేర్చుకున్నాను. ఆ తర్వాత కూడా ఇంకా ఇలా సున్నం పిండితో వేయడం ఏమి ఉండదు. మేమైతే శుద్ధ ముక్కలతో వేసేసుకుంటాం. కాబట్టి నాకు ఇంత ఈళ్ళు అయ్యి నీట్గా తీయడం అది రాదు. వాళ్ళు ఎటకారేస్తున్నారు నన్ను. అయినా సర్లే బాగానే ఫినిషింగ్ మాత్రం బాగా వచ్చేటట్టు చేస్తానులేండి, ఒకసారి చూడండి అని చెప్తున్నాను నేనైతే. నేను పెట్టడం అందరూ నించొని చూస్తున్నారు. నాకు ఇంకా బాగా పెట్టకపోతే ఇంకా అంతే, అందరూ నవ్వుకుంటారు నా ముగ్గు చూసాను. నేను లోన్ ఫీల్ అవుతున్నాను, చెయ్యి కూడా వణుకుతుంది అందుకే. కానీ ఫినిషింగ్ మాత్రం బాగా వచ్చేటట్టే మాత్రమే చేస్తాను. మీరు చూసే ఉంటారు కదా మా ఊరు అమ్మవారిని. మా అమ్మవారు ఎలా ఉన్నారు అనేది కూడా మీరు కామెంట్ చేయండి. చాలా అందంగా ఉంటారు. ఆవిడని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంతే. మేము వెళ్ళగానే అలా కూర్చొని చూస్తూ ఉండిపోతాం ఆవిడని. మా కష్టాలు ఏవి గుర్తురావు. ఇంకా ఆవిడ అర్థం చేసుకొని తీరుస్తారు అన్నట్టు అలాగ ఆవిడ వైపు చూస్తూ ఉండిపోతాం. అంత అందంగా ఉంటారు. మాకు ఇష్టం చాలా అమ్మవారంటే, అందుకే అలా చూస్తూ ఉంటాం. ఇది చుట్టుపక్కల అనమాట. అమ్మవారి ముందు ఒక వేప చెట్టు ఉంటుంది. వేప చెట్టు దగ్గర పద్యాలు పెడతామన్నమాట. అంటే చెక్కతో పద్యాలు చేస్తారు. అమ్మవారికి ఇష్టం అయ్యి ఆవిడ్ని ఆ పండగ ప్రతి సంవత్సరం పండగకి పద్యాలు చేస్తారు. వాటిని ఎక్కడా పడేయకుండా ఈ వేప చెట్టు ముందు పెడతారు. వేప చెట్టు ముందు పెట్టి వాటికి పూజ చేస్తారు. అది చదివికి పాడైపోతాయి కదా, మరి పాడైపోతే ఇంకేం చేయకూడదు వాటిని. అందుకనే మేము అక్కడే పెట్టి అలా పూజలు చేస్తాము. చూడండి అమ్మవారిని రెడీ చేస్తున్నాము. అంతా అయిపోయింది. ఇంకా గుడి శుభ్రం అది అన్నీ చేసిన తర్వాత అయితే అమ్మవారి ఇలా ఉన్నారు. నార్మల్గా అయితే మేము చీర మారుస్తాము, వేరే చీర కడతాము. కానీ ఆ రోజు మాకు వీలు అవ్వలేదు, వేరే చీర రెడీగా లేదని ఇంకా ఆ చీరని అలానే ఉంచేసాము. ఈ వీడియోలో ముగ్గులు, మా అమ్మవారి చీర ముందు అన్నీ మీరు బాగా చూడవచ్చు. మేము పెట్టిన దీపారాధన అన్నీ కూడా మీరు ఈ వీడియోలో అయితే చూడవచ్చు. మా అమ్మని చూడండి. ఇంకా మీరు మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకోండి. నేను నమ్మకం ఇస్తున్నాను, మీ కోరిక ఎలాంటిదైనప్పటికీ అది తీరుతుంది. మంచి మనసుతో నీట్గా దండం పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మా ఊరిని కూడా మీకు చూపిస్తానండి. నా ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి
ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లాస్ట్గా అయితే మా అమ్మవారిని